ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కర్నూలు టౌన్ నందు నేడు జై భీమ్ ఎంఆర్పిఎస్ సంఘ ఆధ్వర్యంలోన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా నేను తెలియజేయడం ఏమనగా, మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ నెల 20వ తేదీన ఢిల్లీలోన విద్యార్థులు ర్యాలీ మరియు కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ భారీ ఎత్తున పార్లమెంటును ముట్టడించే సమయంలోన జంతర్ మంతర్ దగ్గర పోలీసులు లాఠీ చార్జ్ చేయడం ఈ దేశానికి ఒక చెంపపెట్టు లాంటిదని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏం చేశామంటే ఈ కేంద్రం ఒక్కసారి గమనించాలి. పేదలు, బడుగు బలిగిన వర్గాలు ఎంతో మంది కూలిపోయి విద్యార్థుల పిల్లలను చదివించుకొని మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని మరి నీట్ ఎగ్జామ్ ద్వారా చాలా మంది కూడా ఒక హోదాలో అధికారులుగా నిలబడే నీట్ ఎగ్జామ్, మరి అలాంటి నీట్ ఎగ్జామ్ పేపర్ను ఈ కేంద్ర ప్రభుత్వం లీకేజ్ చేయడం అనేది దుర్మార్గమైన చర్యగా నేను ఈరోజు జై భీమ్ ఎంఆర్పిఎస్ సంఘం నుంచి కూడా ఖండిస్తున్నాను. చదువుతున్నటువంటి విద్యను కూడా వ్యాపారం చేసుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా సొమ్ముగా చేసుకుంటున్నారు. దాన్ని జీర్ణించుకోలేక పేదలైనటువంటి మేము చాలక మేము ఎంతో కష్టపడి నీట్ ఎగ్జామ్లోన మేము ఉత్తీర్ణత సాధించే సమయంలోన మీరు ఉన్నత వర్గాలకు చేతులు కలిపి వాళ్ళకి అడ్మిషన్లు వచ్చే విధంగా మీరు చేయడం ఇది ఎంతవరకు సమంజసం అనేది కూడా తెలుసుకోవాలి. ప్రజా సంఘాలుగా అయినటువంటి మేము జై భీమ్ ఎంఆర్పిఎస్ సంఘ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిరి కూడా ఒకటే తెలియజేస్తున్నాడు ఈ కేంద్ర ప్రభుత్వానికి. అయ్యా, లాఠీలకు కానీ, మీ అక్రమ బేడి సంఖ్యలకు కానీ, మీ అక్రమ బుల్లెట్లకు కానీ ఖచ్చితంగా భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలోన తప్పుడుగా మరి నాయకులతోన తప్పుడుగా మీరు పేపర్ లీకేజ్ చేయడం ఇది ఎవరిని కూడా ఖచ్చితంగా ఇది ఉపేక్షించే సంఘటనే కాదు. సంఘం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్క మాట కూడా చెప్పాడు, ఈ సమాజంలోన విద్యను మించిన ఆయుధం లేదు, విద్య మనకి ఆయుధం, విద్య ద్వారానే మన భావితర భవిష్యత్తును కూడా రూపుమాపుకోవచ్చు అనే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటను తూచా తప్పకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా జై భీమ్ ఎంఆర్పిఎస్ సంఘం అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ సేవలను దేశానికి చాటి చెప్పే విధంగా ఈరోజు ఎంతో ప్రయాసపడుతుందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ కేంద్ర ప్రభుత్వానికి మరొక్కసారి కూడా నేను గర్జించి చెప్తున్నా, నిజంగా మా పేద విద్యార్థుల గోడును మీరు వినకపోతే ఖచ్చితంగా ఏదైతే ఈ నెల 20వ తేదీన మిలిటెంట్ ఉద్యమం జంతర్ మంతర్ దగ్గర జరిగిందో అంతకంటే మించిన ఉద్యమానికి జై భీమ్ ఎంఆర్పిఎస్ సంఘం కూడా పూనుకుంటుందని కూడా నేను సందర్భంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తాం, ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులకు నష్టపరిహారం ఇస్తాం అని కంటి తుడుపులు తుడిపే మాటలకైతే మేము నమ్మ ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారి పైన మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఆయన పనుని బర్తరఫ్ చేసేంత వరకు కూడా ఈ నీట్ పేపర్ లీకేజ్ పైన కూడా మేము ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని కూడా మరొక్కసారి కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను హెచ్చరిక కూడా చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లోన ఏ విద్యార్థులకు అన్యాయం జరిగినా జై భీమ్ ఎంఆర్పిఎస్ సంఘం ముందుండి పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు చిక్కం జానయ్య మాదిగా, జై భీమ్ ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. జై భీమ్.